అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు నరేష్, అఖిల్ ఉడ్డేమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మాత. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఫస్ట్ సినిమా నేను ఏం తీయలే, ఇప్పుడే వీళ్ళ పేర్లు చెప్పారు. వీళ్ళు అసలు ఒప్పుకుంటారా లేదా, ఇలా కథ చెప్తే అసలు కథ ఈయనే అంటే చెప్పే అవకాశం ఇస్తారా లేదా అని కూడా ఉండే. ఎనీవే ఇంకా వాళ్ళు మాట్లాడి సెట్ చేసిరు. పోయి కథ చెప్తే అంటే కథ చెప్పడానికి పోయినప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఒప్పుకోరో, కానీ వాళ్ళతో ఒక ఫోటో అయితే దొరుకుతుంది. సో అట్లా అని పోయి కథ చెప్పిన. ఫస్ట్ నరేష్ సార్ గారికి నరేట్ చేసిన. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా అందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిరు, ఒక్క బాలరాజ్ తప్ప. బాలరాజ్ కోసము ఒక 3-4 సిట్టింగ్లు వేయాల్సి వచ్చింది. సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే, ఎందుకో తెలియదు. ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రిది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. టీజర్ మీకు ఎలా ఉంది? సూపర్ ఉంది కదా? లేదు, ఫుల్ నిజంగా బద్రి గారు చాలా బాగా తీశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. నాకు తరుణ్ క్యారెక్టర్ నిజంగా రేపు థియేటర్లో చాలా బాగా వెళ్తుంది. నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా వెళ్తుంది. అండ్ అనుపమ, నైస్ టు సీ యూ బ్యాక్ ఇన్ కామెడీ. సో ఇట్ లుక్స్ లైక్ అ లాట్ ఆఫ్ ఫన్. సో డెఫినెట్గా ఇది థియేటర్లో విజిల్ చేసి ఎంజాయ్ చేసే సినిమాలా కనపడుతుంది నాకు. అండ్ నిజంగా చెప్తున్నాను, అసలు ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్లా లేదు. మీరు అసలు చాలా మంచి అంటే సాలిడ్ టెక్నీషియన్ వచ్చాడు మళ్ళీ మన ఇండస్ట్రీకి. అండ్ వెరీ హ్యాపీ. అండ్ సురేష్ గారు, గ్రేట్ వర్క్ అండ్ వెరీ నైస్ వర్క్ బై డిఓపి ఆల్సో. న్యాచురల్ లొకేషన్స్, టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఇట్స్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నరేష్ సార్, మళ్ళీ ఇంకెన్నిసార్లు సార్ మీకు మీ బెస్ట్ వచ్చేసిందని అంటే మళ్ళీ ఏదో చేస్తారు సార్. అమేజింగ్ సార్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ. అండ్ చాలా 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 బాగుంది, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. ఏమయ్యా హిట్ కొడుతున్నావు? సో మై బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్. డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి. 55 ఏళ్ళ అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా.
ఒక యాక్టరు 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా. ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా. నాకే కాదు, అనుపమకి పేరున. నిజంగా ఆ స్క్రిప్టు అంత పవర్ ఉందండి.